ప్రజల కష్టాలు పట్టని దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబే కాపాడుతున్నారని ఆరోపించారు షర్మిల. అవినీతి ఆరోపణల్లో విచారణ జరగకుండా ఉండేందుకు చంద్రబాబు కాంగ్రెస్ కమ్ముడుపోయారని తణుకు బహిరంగ సభలో షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కరెంటు కోతలకు కిరణ్ సర్కారు నిర్లక్ష్యమే కారణమన్నారు షర్మిల. మండుటెండలకు ప్రజలు అల్లాడుతున్నాం, ఏమాత్రం కనికరం లేకుండా కాంగ్రెస్ సర్కారు కోతలు విధించిందన్నారు. తణుకు బహిరంగ సభలో అశేష ప్రజానికాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. లక్షలాది మంది రైతులకు మేలు జరిగేలా 1500 కోట్ల రూపాయలతో డెల్టా ఆధునీకరణ పనులకు మహానేత శ్రీకారం చుడితే ఆ పనులను కిరణ్ సర్కారు గాలి కొదిలేసిందని షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల పాదయాత్రలో అడుగులో అడుగులు వేస్తున్న వైఎస్సార్ అభిమానులు ప్రస్తుత కిరణ్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారని చెబుతున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు షర్మిల ముందు గోడు వెళ్లబోసుకోవటమే అందుకు నిదర్శనమంటున్నారు. కాంగ్రెస్ టీడీపీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని, జగనన్న అభిమాని కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడి వారికి ఓట్లు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాల్సిందని చెప్పి ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీఎఫ్ సభ్యులను పెట్టిందంటే 125 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చరిత్రనే ఒక 40 సంవత్సరాల కుర్రోడు కొత్త పార్టీ వైఎస్ఆర్ సిపి అని పెట్టి ఏకదాటిగా దళితులందరినీ కూడా పార్టీలోకి రావడం వల్ల ఈ రోజు ఎస్సీ ఎస్టీ సభ్యులను పెట్టి ఈ రోజు దళితులందరూ వెనకాల ఉన్నారని దళితులకు ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రలోభాలు పడుతుంది తప్పగాని ఈ రోజు మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్? అంత దమ్ము చావచైన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కనుక మాట చెప్తున్నా ఈ రోజు అదే మరి రాజనరసింహ గారిని సీఎం చేయొచ్చు కదా. ఇదిగో ఇతను జంపన కుమార్ రాజా. విశాఖకు చెందిన ఈయనకు ఇటీవలే యాక్సిడెంట్ లో ఎడమ చేయి విరిగింది. అయినా ఇదేమీ లెక్క చేయకుండా షర్మిల పాదయాత్రలో పాల్గొంటున్నాడు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమంటున్నాడు. ఈ రోజు 190 మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మాట నగ్న సత్యం. ఈ చీకటి రోజుల నుంచి బయటకు తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారి అకాల మరణంతో ప్రజలంతా భయభ్రాంతులైపోయి ఈ రోజు ఎక్కడ చూసినా కరెంట్ లేదు, ఎక్కడ చూసినా ఏ పథకాలు లేవు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ యొక్క చిరంజీవి గారు ఇచ్చేసి ఆయన ఎంతో ఇచ్చేయాలని జైల్లో పెట్టారు. కానీ ఒకటే చెప్తున్నా, జైల్లో పెట్టిన నాయకులంతా అత్యధిక మెజార్టీలో గెలిచారు. మాట తప్పని నాయకుడు మా జననేత మన జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలైతే అత్యధిక 180 సీట్ల నుంచి 230 సీట్లు ఆయన గెలుస్తారని సత్యం. ప్రతి పేదవాడి సమస్యకు అండగా నిలబడి నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పి చాలా మంది బతుకులు నెరవేర్చాడని చెప్పి ఆయన 108, 104 ఆరోగ్యశ్రీ ఏమంటే ప్రతి రైతు కుటుంబాన్ని కూడా ఆదుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన వల్ల బాగుపడిన కుటుంబం అంటూ ఒక్కటి కూడా లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందని. షర్మిల పాదయాత్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి
రోజురోజుకి ఆదరణ పెరుగుతోందంటున్నారు అభిమానులు.